నమస్తే అండి, నేను మున్నా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి చెప్పాలి మనం, స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు తిరుపతిలో జరిగిన సంఘటన, ఆయన వెళ్ళారు, చూశారు, బాధితుల్ని పరామర్శించారు. మన ఈ బాధ్యతకి ఎవరైతే సంబంధం ఉందో, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమైనా మన కూటమి తరపుగా కానీ ఒక గవర్నమెంట్ తరపుగా కానీ క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. దాని గురించి పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది, ప్రతి చోట అదే న్యూస్ ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇక్కడ కూటమి అని కానీ అది అని కానీ అలా ఉండదు. అతను రాజకీయంగా వచ్చింది ప్రజలకు మంచి చేద్దామని, ప్రజల గురించి ఆలోచించి. అలాంటి టైంలో ఇలాంటి సంఘటన జరిగితే ఆయన ఎవరిని వినరు, ఎవరిని వదలరు కూడా. ఎందుకంటే ఆయన ప్రజల కోసం వచ్చిన మనిషి. ఏదో ఇప్పుడు కూటమికి హైలైట్ చేసేద్దాం, ఏం చెప్పకుండా ఉందామని అలా ఆలోచించరు. మన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇష్యూలైనా ఏమైనా ఏమి క్షమాపణ కానీ అసలు వాళ్ళ ద్వారా అయినట్టు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అందుకనే 11కి పడిపోయింది, అది వేరే మాట. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళని మన కూటమిని హైలైట్ చేద్దాం అది ఇది అనేది ఉన్నదండి ఆయన దగ్గర. జస్ట్ ప్రజల కోసం ఆలోచించే మనిషి. ఎందుకంటే ఆయన ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ వెళ్ళి నిర్మాణంగా చెప్పేస్తారు. ఇంతకుముందు నాకు ఒక్కసారి హోంశాఖ ఇస్తే అని చెప్పారు. అది ఆయన మనసులో వచ్చిన మాట. ఏమైనా తప్పులు, ఈ అమ్మాయిలు మిస్ అవ్వడం కానీ ఏమైనా కామెంట్స్ కానీ అవి ఆయనకి నచ్చలేదు, చెప్పేశారు. నిర్మాటంగానే చెప్తారు. అది కూటమి ఫీల్ అవుతుంది అది ఇది అని ఆలోచించారు. షీఈ్ ద షిప్ అని చెప్పారు. వేరే వాళ్ళు అయితే డబ్బులు లాక్కొని మీరు నడుపుకోండి షిప్పులు అని చెప్పారు. అలా ఆలోచించారు. అన్యాయం జరగకూడదు. ప్రజల కోసం ఆలోచించే మనిషి అని చెప్తున్నాను, మాటికి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రజల కోసం వచ్చారు. డబ్బు లేని రాజకీయం చేద్దామని అనుకున్నారు. అలాగే ఉంటారు ఆయన. ఆయన పర్సనల్ డబ్బులు ఎంతమందికి ఇచ్చారు అందరికి తెలుసు. అలాంటి మనిషి గురించి ఇప్పుడు ఇలాగా కూటమిలో ఏమేమో ఆర్కే గారు ఏదో అన్నారు, అది ఇది అన్నారు. కానీ ఆయన తప్పు ఉంటే అసలు ఒప్పుకోరు. తప్పుకి తప్పు అని చెప్పేస్తారు. అది కావాలి మనకి. అంతేగాని ఏదున్నా బాగా చేస్తున్నాం మేము, ఇలాగే అవుతాయి అని చెప్పరు. అదొకటి ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోతారు. హాస్పిటల్కి వెళ్ళినా మర్యాదగా, ఎక్కడికైనా ఇంటికి వెళ్ళినా కూర్చొని వాళ్ళతో ఏదో అంత దూరం ఉండి నా దగ్గరికి రాకండి అని రోజా చెప్పినట్టు అలాంటి పనులు చేయరు ఆయన. చాలా పద్ధతిగా ప్రజల మనిషి స్పెషల్లీ. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను నేను. అంతేగాని ఆయన తప్పు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరు. ఆయన డిప్యూటీ సీఎం ఉండి మన గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి రోడ్ల సమస్యలు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎవరైనా వెళ్తారండి? ఎవరు వెళ్ళరు అలాంటి డేంజర్ ప్లేసుల్లో. కానీ ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తిరిగే మనిషి అతను. ఆయన ఏమాత్రం తప్పుగా మాట్లాడకండి. ఆయన తప్పు చేయకుండా ఉండండి. తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఉన్నా ఎవరున్నా వదిలేది లేదు అతనితో. అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రజల కోసం. అంతేగాని మీరు ఏం చెప్పుకున్నా ఆయన అసలు వినే మనిషి కాదు. ఆయన చెప్పేస్తాడు సమక్షంలో. అలా ఉండదు. ఆయనది డైరెక్ట్ పాలిటీ. ఎందుకంటే ఆయన జెన్యూన్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.